దేవుని యొక్క జీవము మన హృదయాల్ని, మన కుటుంబాల్ని నింపి అక్కడి నుంచి ఇతరులకు ప్రవహించాలి. త్రూ ఫ్యామిలీ టు ఫ్యామిలీ, కుటుంబం ద్వారా కుటుంబం. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సెల్ఫ్ 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 అని. అవి కాక ఇంకా 3 చెప్పుకున్నాం కదా. ఏం చెప్పాం? కోపం, గర్వం, వివేచింపలేనంత ఆత్మీయ గర్వం. ఇప్పుడు ఈ ఊరినే తప్పుగా చూడాలా, పాపంగా చూడాలా? చెప్పాలి. తప్పుగా చూడాలా, ఊరినే పాపంగా చూడాలా? ఆ 3 అవన్నీ ఏంటండి? పాపమేనా? వీ డోంట్ సీ దెమ్ యాజ్ సిన్. పాపంలాగా చూడట్లేదు, మనం క్యాజువల్గా ఉన్నాం. సంఘస్థులు చెప్పుకుంటూ ఉంటారు, అయ్యగారి కోపం ఎక్కువ తెలుసా నీకు? అయ్యగారి కోపం ఎప్పుడన్నా చూసావా? అమ్మగారి కోపం ఎక్కువ తెలుసా? అమ్మగారికి నోరు ఎక్కువ తెలుసా? ఇవన్నీ వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారు? ఎలా చెప్పుకుంటున్నారు? అది పిచ్చోళ్ళ, అమాయకులా, తెలీదా? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పుకున్నారా లేదా? అందుకనే ఈ దినాల్లో మనకు కావాల్సింది ఏంటంటే, మనకి ఇంకొక మార్గం లేదు. దేవుని యొక్క జీవముతో నింపబడతాం. లైఫ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క జీవముతో, లేకపోతే ఆయన జీవితంతో మన హృదయాల్ని, మన కుటుంబం నింపుకోవటం తప్ప వేరే మార్గం లేదు. మన స్వభావాల్ని ఏదో అలవాటులాగా మాట్లాడద్దు, పాపంగా మాట్లాడదాం. ప్రభు పాదాల దగ్గర తీసుకురండి. ఆ పాపాలు తీసుకొచ్చి ప్రభు దగ్గర, ఆ స్వభావాలను తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర ఉంచుదాం. లార్డ్, ఐఎమ్ సారీ. బౌ యువర్ నెక్ బిఫోర్ ద క్రాస్. సిలువ దగ్గర నీ శిరస్సును బెండ్ చేయి, బెండ్ చేయి. బెండ్ మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని వంచు ప్రభువా, నా స్వభావాన్ని వంచు ప్రభువా. యాజ్ ఇట్ ఈస్గా ఆటిని మనం సిలువ దగ్గర పెట్టాలి. ఏమని ఉంటే కాదు, ప్రభా నీకు ఇష్టం లేనిది ఏమని ఉంటే, ఇదొద్దండి అసలు మనకి. ఈ ఉంటే మన మెడని ప్రభు పాదాల దగ్గర పెడదాం. లార్డ్ ఫర్గివ్ మీ. ఒక భార్యగా నువ్వేం చేయాలంటే, నీ భర్తకి సువార్త ప్రకటించడానికి, నువ్వు ఆయన సువార్త దేవుడు పని చేయటానికి ఒక భార్యగా నీవు ఆయన ఇతరులకి క్రీస్తుని చూపించడానికి నువ్వెంత ఈజీ చేయాలో అంత ఈజీ చేయాలి. ఒక భార్యగా మళ్ళా చెప్తున్నాను, ఆయన సువార్తను ప్రకటించడానికి, సంఘం నడపడానికి నువ్వెంత ఈజీ చేయాలో అంత ఈజీ చేయాలి. ఆమె ఒక భార్య, ఒక తల్లిగా, భార్యగా ఆమె పిల్లలకి క్రీస్తును చూపించడానికి, క్రీస్తులో పెంచడానికి, సంఘానికి క్రీస్తును చూపించడానికి, ఆమె పరిధిలో ఉన్న జనాలకి ఆమె క్రీస్తును చూపించడానికి ఒక భర్తగా, సేవకుడిగా నువ్వు ఎంత ఈజీ చేయాలో ఆమెకి ఈజీ చేయాలి. అప్పుడు ఎలా ఉంటాయి మన కుటుంబాలు? నీ కుటుంబం వైపు చూస్తే మనుషులు వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి
పశ్చాత్తాపంలోకి నడుస్తారు. నీ కుటుంబం వైపు చూస్తే, తర్వాత సంఘం వైపు చూస్తే, సంఘంలోకి వచ్చిన కొత్త వ్యక్తి ఆ రోజే మారుమనసు పొంది వెళ్ళిపోతాడు. నేను ముగిస్తున్నా. దేవుడు నీకు కుటుంబాన్ని, భార్యను ఎందుకు ఇచ్చాడంటే, భర్తను ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకు జతపరిచాడు అనంటే, దేవుని మహిమను ప్రదర్శనలో పెట్టడానికి నీ కుటుంబం, దేవుని మహిమను ప్రదర్శనలో పెట్టడానికి నీ వివాహము, నీ కుటుంబము, నీ సంఘము, దేవుని మహిమను టు పుట్ ఆన్ గాడ్స్ గ్లోరీ ఆన్ డిస్ప్లే, దేవుణ్ణే ప్రదర్శించడానికి నీ కుటుంబం, క్రీస్తు సంఘముతో చేసుకున్న నిబంధనను ప్రదర్శనలో పెట్టడానికి నీ కుటుంబం. ఇంకా సేవకుడిగా నీ కుటుంబం ఎలా ఉండాలి? నా కుటుంబం ఎలా ఉండాలి? ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు? ఏం ఫెయిల్ అవుతున్నావు? ఆలోచన చేసి మనం ముందుకెళ్తే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం